నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. ప్రపంచ చరిత్రలోని అత్యంత గొప్ప ధైర్య సాహసాలు పరాక్రమం కలిగినటువంటి గొప్ప చక్రవర్తుల్లో ఒకరు మహారాణా ప్రతాప్ సింగ్ గారు. ఆయన జీవితాన్ని కనుక గమనిస్తే 7.5 అడుగుల ఎత్తు, అలానే 70 కిలోల ఇనుప కవచాన్ని తను ధరించి, అదేవిధంగా రెండు వైపులా కూడా పదునటువంటి అత్యంత బరువైనటువంటి కత్తిని పట్టుకుని, 80 కేజీల బరువునటువంటి ఈటిని పట్టుకుని గుర్రంపై తను కూర్చుని యుద్ధ భూమిలో కనుక అడుగు పెడితే ఎలాంటి చక్రవర్తి అయినా సరే ఓటమిని అంగీకరించవలసిందే. అలాంటి పరాక్రమం కలిగినటువంటి వ్యక్తి, అలాంటి ధైర్య సాహసాలు కలిగినటువంటి వ్యక్తి మహారాణా ప్రతాప్ గారు. అయితే విదేశీ దురాక్రమదారులు అత్యంత దారుణంగా భారతదేశాన్ని దోచుకుని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను చక్రవర్తులు బానిసలుగా మార్చుకున్నటువంటి సందర్భంలో మహారాణా ప్రతాప్ గారిని కూడా వారి కింద బానిసగా బ్రతకమని చెప్పి, వారి కింద పనిచేయమని చెప్పి, లేకపోతే ప్రాణాలు తీస్తామని చెప్పేసి బెదిరించినటువంటి సందర్భంలో ఎంత మాత్రం కూడా భయపడకుండా నేను వేరొకరికి లొంగేది లేదు, నేను ఎవరి కింద బానిసగా బ్రతికేటువంటి ప్రసక్తి ఎంత మాత్రం కూడా లేదని చెప్పి అత్యంత ధైర్య సాహసాలతో వారిపై యుద్ధానికి వెళ్ళినటువంటి మహావీరుడు. మరే ఇతర రాజ్యాల రాజుల యొక్క మద్దతు ఎంత మాత్రం లేకపోయినప్పటికీ ఒక్కడే ధైర్య సాహసాలతో ముందడుగు వేసి కొన్ని లక్షల మంది సైన్యాన్ని చీల్చి చెండాడి విదేశీ దురాక్రమదారుల్లో భయాన్ని పుట్టించినటువంటి మొట్టమొదటి స్వతంత్ర సమరయోధుల్లో ఒకరు మహారాణా ప్రతాప్ గారు. ఆయన యొక్క ధైర్య సాహసాలు, ఆయన యొక్క పోరాటాన్ని చూసి ఎందరో చక్రవర్తులు మళ్ళీ తిరిగి భారతదేశ స్వతంత్రం కోసం పోరాటంలో ముందడుగు వేశారు. కొన్ని కోట్ల మందికి ఆదర్శంగా నిలిచినటువంటి మహావీరుడు మహారాణా ప్రతాప్ గారు. అదేవిధంగా చక్రవర్తిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు తన సొంత వారైనా సరే ఏదైనా తప్పు చేస్తే ఎంత మాత్రం కూడా అంగీకరించినటువంటి వ్యక్తిత్వం, అంత గొప్ప నడవడిక ప్రవర్తన కలిగినటువంటి మహావీరుడు మహారాణా ప్రతాప్ గారు. అలానే ఆయన మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయన యొక్క గుర్రం కూడా చాలా ప్రసిద్ధిగాంచింది. ఎందుకంటే ఒకానొక సందర్భంలో వీరోచితంగా పోరాటం చేస్తున్నటువంటి మహారాణా ప్రతాప్ గారు విపరీతంగా గాయాల పాలై నీరసించిపోయినటువంటి సందర్భంలో తన చక్రవర్తిని ఎలా అయినా రక్షించుకోవాలని చెప్పేసి తన గుర్రం ఏదైతే ఉందో దాని యొక్క పేరు ఏంటంటే చేతక్ అనమాట. ఆ గుర్రం మహారాణా ప్రతాప్ గారిని యుద్ధ భూమి నుంచి తప్పించి వారందరూ కూడా ప్రతాప్ గారిని చంపాలని చెప్పి వెంబడిస్తున్నప్పటికీ కూడా ఆ గుర్రం చాలా చాకచక్యంతో చాలా వేగంగా పరిగెడుతూ ఒక కొండపై నుంచి మరో కొండపైకి జంప్ చేసి అక్కడి నుంచి ఆయన తప్పించి ఆయన్ని క్షేమంగా వేరొక చోటుకి చేర్చి ఆ తర్వాత ప్రాణం విడిచిపెట్టింది. మహారాణా ప్రతాప్ గారు గుర్రం చేసినటువంటి త్యాగానికి ఎంతగానో దుఃఖించి కళ్ళ నీరు పెట్టుకున్నారు. ఆ తర్వాతి కాలంలో మహారాణా ప్రతాప్ గారితో పాటుగా గుర్రానికి కూడా స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఒక స్కూటర్ కంపెనీ మహారాణా ప్రతాప్ గారి యొక్క గుర్రం పేరు ఏదైతే ఉందో ఆ చేతక్ని వారి యొక్క స్కూటర్కి పెట్టుకోవడం జరిగింది. మహారాణా ప్రతాప్ గారు బాల్యం నుండి యుద్ధ నైపుణ్యాల్లో ఆరితేరినటువంటి వ్యక్తి, ముఖ్యంగా గెరిల్లా యుద్ధంలో బాగా ఆరితేరినటువంటి వ్యక్తి. శత్రు సైన్యం ఎంత ఉన్నప్పటికీ కూడా ఎంత మాత్రం భయించకుండా అకస్మాత్తుగా దాడి చేసి వారి యొక్క ప్రాణాలను హరించినటువంటి అతి భయంకరుడు, అంత గొప్ప వీరుడు మహారాణా ప్రతాప్ గారు. దేశ స్వతంత్రం కోసం, దేశ ప్రజల కోసం నిరంతరం శ్రమించినటువంటి మహావీరుడు మహారాణా ప్రతాప్ గారు. అలాంటి వీరులు ఈ దేశంలో పుట్టారు కాబట్టి ఈ రోజున మనం ఎంత స్వేచ్ఛ స్వతంత్రాలను, ఎంత సుఖాలను అనుభవిస్తున్నాం. కాబట్టి అలాంటి మహాత్ముల యొక్క వీరుల యొక్క త్యాగాలను మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకుంటూ ప్రతి తల్లి, తండ్రి, గురువు బాల్యం నుంచే పిల్లలకు మహాత్ముల యొక్క, మహావీరుల యొక్క త్యాగాలను, అలానే వారి యొక్క జీవిత గాథలను ఖచ్చితంగా చిన్నతనం నుంచి తెలియజేసి ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం కూడా దేశ హితం కోసం పాటుపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. జై హింద్.